చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లయ్యాల్టీ మోక. మీదికి మిటమిట లోపల లొటలొట అని మొత్తానికి భూభాగవతం బయట పడ్డది కదా కేతిరెడ్డిది. అబ్బో అధికారంలో ఉండగా పొద్దున్న లేస్తే జనాల కొరకే అబ్బా రామ్ లేకుండా తిరుగుతాడని పొద్దుగా లేచి ఆ పోరగాలని ఈ పోరగాలని ఆడకట్టోళ్ళని మార్నింగ్ వాక్ కేతిరెడ్డి అనుకుంటూ వచ్చేది కదా. ఇక చూడు ఇప్పుడు అసలు కథ బాగా మొత్తం మీద ఆయనకు భూ అక్రమణకు సహకరించిన అధికారులు ఉంటారు కదా, ఇద్దరు ఎంఆర్ఓలకు షోకార్జులు కూడా ఇచ్చిరట. ఎందుకంటే అప్పుడు చట్టం వీళ్ళ చేతుల్లోనే ఉంది, అంతా మా చుట్టాలే అనుకున్నారు కదా. అందుకు సహకరించిన వాళ్ళు మరి ఈయన భూమి ఆక్రమణ ఏడబెట్టిండు, ఎంతైతే పెట్టిండు, ఈ ముచ్చట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఇందాం రారి. మీద మెరుగు లోపట మురుగంటే గిదే కావచ్చు. అబ్బో తెల్లారు లేవ్వంగానే ఎట్లు ఉరకచ్చేటోడు. మళ్ళా చూసుకుంటేనేమో కథలు గిట్లున్నాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి భూభాగోతం మొత్తం పట్టవైలైంది. కేతిరెడ్డి భూ ఆక్రమణల మీద తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు గుర్తుపట్టిండ్రు ఏపీ సీఎస్. గాలిపంక పాటోల హయాంలా కేతిరెడ్డి భూ ఆక్రమణకు సహకరించిన ఇద్దరు ఎంఆర్ఓలకు సుత షోకాజ్ నోటీసులు పోయినాయట. 10 ఇవరనియ్యాలి అని చెప్పి షోకాజ్ నోటీసులు సుత పంపిండ్రు గాళ్లకు. నారా లోకేష్ అన్న గాయాల పెట్టే కదా యువగలం పాదయాత్ర. గప్పుడు బయటపడ్డాయి గీ కేతిరెడ్డి గుర్రాల కోట ముచ్చట. గుర్రాల కోట అక్కడే ఆయన విలాసవంతమైన భవనం గెస్ట్ హౌస్ నిర్మించుకొని గుర్రాలు పెట్టుకొని గుర్రాల పైన షికారు చేసుకుంటూ దిగువన చెరువు ఉంటది. గెస్ట్ హౌస్ కట్టినాడు. అదే అండి, అది ఊరికి అది ఇది మాత్రమే చూపించేది. పైన ఇది మాత్రమే ఆయన ఏది మీటింగ్ కూర్చోవడానికి చేయడానికి. కింద విలాసవంతమైన భవనం కింద ఉంది, అది చెరువు ఒడ్డున ఉంటుంది. ఆ చెరువు ఒడ్డు నుంచి బోట్లు కూడా పెట్టుకొని ఆ చెరువులో షికారులు చేస్తా ఆ నీరు తగ్గకుండా నిల్వకి తగ్గకుండా పెట్టుకుంటాడు. ఎందుకంటే షికారులు చేయడం కోసం ఆ నీరు కింద చెరువు భూములకు కూడా వదలదు అనమాట. ఆ రకంగా రైతుల నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ భూములు లాక్కుని రైతుల నోట్లో మట్టి కొట్టారు, అక్కడ నీళ్లు వదలకుండా రైతులు మట్టిలో కొట్టారు. ఇక కేతిరెడ్డి ధర్మవరం చెరువును ఆక్రమించిండని చెన్నైలున్న గ్రీను ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసిండట. తుంపర్తి ఊరికి చెందిన పరమేశ్ అనట ఆయన. సుమారు 20 ఎకరాలు ఉంటదటనుల్లా. చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ గుర్రాల కోట బోటింగ్ కట్టుకున్నారని ఫిర్యాదు పోయిందట. ఇక మరి సర్కార్ ఆలదేనాయే, ఆడిందే ఆట పాడిందే పాట. మమ్మల్ని ఎవరు ఆపేది అని చెప్పి ఎక్కడికక్కడ అక్రమాలు అన్యాయాలు కబ్జాలు మొత్తం చేస్తే సార్లకు సల్లబడ్డట్టు అయింది. మమ్మల్ని ఎవరు ఆపుతారు, మొత్తం మా చేతుల్నే ఉన్నదని చెప్పి ఎగుర్ల పడితే ఏం లేకుండా అయింది. ఇప్పుడు సల్లబడ్డదా? నువ్వు మర్యాద ఇస్తున్నాయి కదా నా యువతలో మర్యాద ఇచ్చేది. మీ ప్రధానమంత్రి మోడీకి అయితే ఓ గౌరవం, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి అయితే ఓ గౌరవం ఉంటుంది. అదే అరవింద్ ఏం సంగతి ఎట్లా మాట్లాడుతున్నావు? అంతా నీ విజ్ఞతకే వదిలేస్తా. ముఖ్యమంత్రికి చదువు రాదంటావు. అబ్బాబ్బాబ్బా ఈయన చదివిండే పెద్ద చదువులు నువ్వైతే చదివితే మరి ఎట్లా అంటావు? ఏం సంగతి? ఒక ముఖ్యమంత్రిని గౌరవించుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్టనాయా నీకు? మళ్ళీ మీదికెళ్ళి ఇంత పొడుగు చెప్తుండు ముచ్చట్లు. మేము అనలేమా మీ ప్రధాన మోడీని? ఎందుకంటే మాకు సభ్యత ఉంది, మేము అట్లా మాట్లాడము అని చెప్పని. డాక్టర్ సంజయ్ ఉండే కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనుకో రాదురి మొన్న అరవింద్ మాట్లాడిన దాని మీదకెళ్ళి ఈయన కూడా దంచి కొట్టిండు. మొత్తం మీద అయితే మాటల యుద్ధం ఎప్పటికుంటూనే ఉంటుంది. కారు పార్టీ వాళ్ళకు, కమలం పార్టీ వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, ఈ 3 ప్రధాన పార్టీలకు ఈ యుద్ధం లేకపోతే పొద్దు పోదన్నట్టు. ఇంత చదివినా సరే తినకున్నా సరే కానీ ఇక ఈ యుద్ధం అవుతుంటుంది, మాటల యుద్ధం. అందుకే ఆయన కూడా దంచుతున్నాడు. ఒక పారి ఇందాం రారి. ఏమయ్యో మేము గంత అగ్వ కనబడుతున్నామా? ఏంది ముచ్చట? ఏమనుకుంటుండ్రు? అనాలనుకుంటే మేము అనలేమా? కావాలని గిట్లా మాట్లాడుతున్నారా? ఇక మాకెరకనే మేము ఎట్లా మాట్లాడేలే ఏందనే ముచ్చట. కానీ గింత అన్నల్లముంటాది అని చెప్పి మొత్తం మీద జైతాల కాడ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమారు గిట్లా దండిగా మాట్లాడుకొచ్చిండు. జైతాల మీద ఎంపీ అరవింద్కు ఎందుకంత చిన్న చూపు? ముఖ్యమంత్రికి చదువు రాదంటుండు. మేం సుతనచ్చు ప్రధానమంత్రి సాయమ్మడు గాని అని గిట్లా మాట్లాడు సంస్కారం కాదు. మాకు సంస్కారం బగ్గ తెలుసు. ప్రధానిని మనం గౌరవించుకోవాలి. ఇక నువ్వు మాట్లాడే మాటలకు నీ విఘ్నత నీకే ఇడిసబెడుతున్నా. గిట్ల చేస్తావు. కులమతాల నడుమ సిచ్చు పెట్టి దేశాన్ని నడుపుతా అంటే కుదరది. అందుకే రూపాయి ఇల్వ పడిపోయింది అని చెప్పి పుల్లుగా గరమైండు. కేంద్రీయ విద్యాలయానికి అడ్డం పడ్డారని చెప్పి అరవింద్ గారు మాట్లాడడం అనేది పచ్చి అబద్ధం. ఏది పడితే అది మాట్లాడచ్చు. దానికన్నా ట్యాక్స్ ఉందా, ఏమైనా ఉందా? మన ఇష్టం. నోరు వచ్చింది కదా మాట్లాడచ్చు. చాలాసార్లు చాలా మాట్లాడినారు. మాట్లాడిన ప్రతిదానికి జవాబు ఇవ్వాలంటే నేను ఇవ్వచ్చు. నా పక్కన కూడా మా మహిళా సోదరిమణులు ఉన్నారు, యువత ఉన్నది. వారన్నట్టు వారు సామాజిక వర్గాల వారు ఉన్నారు. కులాలు మతాల పేరు మీద ఈ దేశాన్ని నడుపుతామంటే నడవది. అందుకే ఇవాళ రూపాయి విలువ ఎక్కడ పడిపోయిందో ఆలోచన చేయండి. మీరందరూ నా కింద 7 పనిచేస్తారు. కింద కాదు, మీరు పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులం. మీతో కలిసి పనిచేస్తాం. వారు కించపరిచే విధంగా మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం. ఏకవచనంతో మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం. మీ ముఖ్యమంత్రికి చదువు రాదు, నాకు చదువు బాగుతుందని మాట్లాడారు.
వారి విజ్ఞప్తి బదిలేస్తాం. అంతేగాని నా ముఖ్యమంత్రి అన్నాడని ఈ ప్రధానమంత్రికి చదవత్తదా ఛాయా అమ్ముకున్నాడని నేను అన్నా. ఓష్ని పాడుగాను గీలకేడ కయ్యం ముదిరిందో ఏమో గాని ఫుల్లుగా గరమైతుండ్రు కదా. ఇంకా నవోదయ విద్యాలయం ఎందుకు జగిత్యాలకి ఇయ్యలేరు? కావాలనే కదా. జగిత్యాల మీద ఎందుకంత చిన్న చూపు? జైతాలలా ఎవ్వల మీద దాడి జరిగినా అందుకు నేనే కారణమైతా అంటుండ్రు. గది ఎట్లా సాధ్యమైతది? అన్ని పార్టీలోళ్ళు నన్ను ఎదుర్కోలేక నా మీద నిందలేస్తుండ్రా? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు పార్టీ సభ్యత్వం ఇస్తే గప్పుడు తీసుకొంతందుకు సిద్ధం అని చెప్పి గట్టిగా మాట్లాడుకాచిండు పోన్రి. మొత్తం మీద పెద్ద కర్రు కాల్చి వాత పెట్టుకున్నంత పనే చేసిండ్రు కదా. మీ పాడైపోని ఇంకా అధికారంలో ఉన్నాయి, మేము కుర్చీలలో అంతా గమాండిగా మాట్లాడుతున్నామే. ఓ సర్కారు వచ్చింది, ప్రజాపాలన ఎట్లా ముందరికి తీసుకుపోవాలని ప్రణాళికలు వేస్తుంది, ఆ పథకాలు తెస్తుంది, ఆ జనాలకు తీసుకుపోతుంది. ఇవన్నీ కళ్ళు కనబడతలేవా మీకు? ఎంతసేపు అభివృద్ధికి అడ్డం పడదాం, అడవులే మాట్లాడదాం, వీళ్ళ మీద అందాం వాళ్ళ మీద అందాం, ఇదే తంతు. కానీ ఏమున్నదా అని చెప్పి ఇక ఎంపీ ఉండే కదా కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుకొచ్చింది అనుకో రాదురి వాళ్ళ మీద గట్టిగానే ఈయన కూడా అరుచుకున్నాడు. మీరు ఇట్లా అడ్డంబడు, కాళ్ళ కట్టెలు పెట్టుడు, ఈ అడ్డమైన మాటలు మాట్లాడు, ఏముద్దాయా, ఏం చక్కదనమే? జరుగుతున్న అభివృద్ధిని స్వాగతించాలి, చూడాలి, ఎక్కడి దాకా పోతుంది, ఏం సంగతి, ప్రజలు మా పట్ల ఎట్లా ఉన్నారు, గాయాన్ని వదిలేసి బదనాములు చేసుడు, ప్రజలకు ప్రభుత్వాన్ని ఓనియకుండా చేసుడు, ఆగమాగం చేసి అడ్డగోలుగా మాట్లాడు, గివే నానే ఏం తరీకలు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు. చూద్దాం రే అది. అగ్గో శ్యామల సారు చూడుండ్రి ఎంత గరమైతాండో. ఇక గిట్లనే ఉంటాది మీ తరీకా అని చెప్పి మొత్తానికైతే దండిగా పైరైండుల్లో భువనగిరి లోక్సభ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులకు కౌంటర్ ఇచ్చిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని 99 రోజుల ప్రోగ్రాం పెట్టుకున్నది కదా, గది సురువైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పురాగా పూర్తయినాయి. 2 ఏళ్లల్లా కాంగ్రెస్ సర్కారు చేసిన మంచి పనులు, సంక్షేమము, అభివృద్ధితోటి జనాలు ఏమనుకుంటున్నారనే ముచ్చట మీద ఈ కార్యక్రమం పెట్టిండ్రు. గండ్లనే తిరుగుతాండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. గక్కనే ఇటు కేటీఆర్, హరీష్ రావు ఏం చేస్తుండ్రు ఏందని చెప్పి ఫుల్లుగా గరమై గిట్లా అరుచుకున్నాడు అనుకోరాదుర్రి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకి వెళ్లి ప్రగతి గురించి మాట్లాడుతుర్రన్న ఒక ఆవేదనను వాళ్ళు ఈ రోజు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, ఇది కేవలం టైం పాస్ కోసమే చేస్తుర్రు, వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఇక ఈ కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు సర్కారు జనాలకు పోవద్దనే అనుకుంటుండ్రు. పోతే మరి గీల కథలన్నీ ఎరకైతాయి కదా. కాంగ్రెస్ సర్కారు జనాల మదిలో ఉండద్దనేదే కేటీఆర్, హరీష్ రావు కుట్ర. అధికారం పోయిన సుతా గాళ్ళ అధికారం పోలేదన్నట్టే ప్రవర్తిస్తాండ్రు. అధికారం మాకు శాశ్వతంగా ఉంటదని కేటీఆర్, హరీష్ రావు ఆలోచన లెక్కుండేది. 2.5 ఏళ్ల పాలన మీద సర్కారు జనాలకు పోతా అంటే పుల్లుగా భయమైతున్నట్టున్నది గాళ్లకు. బీఆర్ఎస్ హయాంలా ప్రగతి భవన్ గట్టి ప్రగతి లేని పాలన జనాలకు అందించిండ్రు. 10 ఏళ్లల్లా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ్రు. ఫామ్ హౌస్ లా మీరు మీ ఇంటోళ్ళు మాట్లాడుకున్నాడు తప్ప ఎప్పుడన్నా మంత్రులు ఎమ్మెల్యేలతోటి మాట్లాడినరా? మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది. చీకటి జీవోలతోటి ఎన్ని అప్పులు చేసిండ్రో తెలంగాణ జనాలు గమనిస్తూనే ఉన్నారు. గమనించిండ్రు సుత, గందుకే మిమ్మల్ని గద్దె దింపిండ్రు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి సీఎం రేవంత్ రెడ్డి సారు అమలు చేస్తున్నాడని చెప్పుకొచ్చిండు సారు. ఇక ఏదేమైనా మొత్తానికైతే దండిగానే అరుచుకున్నాడు పోన్రి. అరే అక్కడక్కడ ఉంటారు ఆడపిల్లలు, ఎంత ఆనిముత్యాలు ఉంటారు అంటే ఇక బుజ్జి చూడుర్రి. వాళ్ళ నాయన చేసేదేమో సింగరేణి కొలువు, ఇక అవ్వాయిలు నా మీద ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ఫలితాన్ని నేను ఇవ్వాలి అని చెప్పని సివిల్స్ కొట్టిందంటే 4వ సారి 56వ ర్యాంక్ వచ్చింది అనుకో రాదురి. అరేవా అక్కడ వల్ల అయితే మురుసు ముప్పందం అవుతారు. ఏం రామ్ సక్కదనాల బిడ్డను కన్నావా? ఇదివరకే డిఎస్పీ కొట్టిందట, ఇప్పుడు ఐఏఎస్. మామూలుగా లేదనుకో రాదురి. ఆ బుజ్జిని అయితే అందరూ మెచ్చుకుంటారు. అవరా నీకు మా మల్లన వార్తలకు వెళ్ళి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం అనుకో రాదురి. నువ్వు ఇట్లా చదవాలి, నలుగురికి ఆదర్శం కావాలి. నీయసంటూ ఆనిముత్యాలు ఇంకా పేద ఇళ్ళ నుంచి కానీ మారుమూల గ్రామాల నుంచి కానీ ముందుకొచ్చి అభివృద్ధిలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి అప్పుడు బుజ్జిని చూద్దాం రాని.
ఇక శబాష్ బిడ్డ శబాష్ అనకత్తుర్రు ముచ్చట ఎరకైనోళ్ళంతా మట్టిల మాణిక్యం అంటే గిట్లుంటది పోన్రి. సివిల్స్ ఫలితాలల్లా మిలమిల మెరిసిందుల్లా సింగరేణి కార్మికుని బిడ్డే రామగిరి మండలము పన్నూరు ఊరికి చెందిన రాజేశం రాణి దంపతుల బిడ్డే సృజన. సివిల్స్ లా అందరిని మెప్పించింది పోన్రి. ఐఏఎస్ కు ఎంపీ కవుడుతోటి అందరు సంబరపడుతుండ్రు. సృజన ఐఏఎస్ సెలెక్ట్ అయిందని తెలుసుడుతోటి ఇంటోళ్ళు చుట్టుపక్కలోళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు అందరూ గాళ్ళింటికి ఏరుకొని ఇక గాళ్ళకు అభినందనలు చెప్పుతున్నారు. కట్టబడి చదివి కలెక్టర్ కావాలనే తల్లిదండ్రుల కోరిక నెరవేర్చింది. ఇక తండ్రి రాజేశం సింగరేణి ఆర్జీ అట. జనరల్ అసిస్టెంట్ లెక్క పనిచేస్తుండట. బిడ్డను ప్రయోజకురాలని చేయాలి అని చెప్పి పుల్లుగా కట్టబడ్డాడట. నుల్లా సివిల్స్ లా 55 ర్యాంకు తోటి ఐఏఎస్ కాబోతుంది ఇప్పుడు. ఇక ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల 35 ర్యాంకు యాదించి డిఎస్పీ ఉద్యోగం సుత సాధించిందట. ఇక ఐఏఎస్ కావాలన్నది తల్లిదండ్రుల కలనట. తల్లిదండ్రులు సుత రోజుకు 5 గంటలే నిద్రపోతారట గీమె కష్టం కోసం. ఇక ఇప్పుడు మొత్తం మీద గల కట్టానికి ఫలితం చూపెట్టింది గీ బిడ్డే. సరే డిఎస్పీ వచ్చింది కదా డిప్యూటీ కలెక్టర్ అనుకుంటే మన కలెక్టర్ అవుతుంది నెక్స్ట్ అని అనుకుంటే డిఎస్పీ సరే ఏదో ఒకటి మీరు దీని రాని పెట్టుకోకండి మనకు అది వస్తుంది యూపీఎస్సీలో అది అన్నది సరే అని అనుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ చేస్తుంది డిఎస్పీ. ట్రైనింగ్ చేస్తూ ఇది రాసింది మళ్ళీ సేమ్ అదే రన్నింగ్లో ఉంది కదా. మళ్ళీ ఫిలిమ్స్ రాసింది, ఫిలిమ్స్ వచ్చి మెయిన్స్ వచ్చింది. ఇంటర్వ్యూలో మన ఫిబ్రవరి 27 తారీఖు ఇంటర్వ్యూలో పోతే ఇంటర్వ్యూ వారం కరెక్ట్ వారానికి నిన్న రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసుడితోనే ఇక మాకు అసలు ఎక్కడలే అని ఆనందం. అంటే అనుకునే సాధించింది, కలెక్టర్ అయింది, నా బిడ్డ కలెక్టర్ అయింది. ఆగో ఇన్నరానుల్లా పతొక్కోళ్ళు గిట్ల ధైర్యం చేసి పిల్లల్ని చదివించి గిట్ల ఉన్నత స్థాయికి చేర్పిస్తే ఎంత మంచిగుంటది. రోజుకు 5-6 గంటలే నిద్రపోయేది. కష్టపడి చదివి ఐఏఎస్ ఎంపీ కవుడుతోటి పుల్లుగా సంబరంగా ఉన్నదని సృజన తల్లిదండ్రులు గిట్ల సంబరపడుకుంటా చెప్పుకొచ్చిండ్రు. ఇక మా మాస్మలన్న ముచ్చట్ల తరపుల కాంచెలి సుత కంగ్రాచులేషన్స్ మేడం మీకు. అరే గిదేం తారీఖనా ఏదైనా బుద్ధి లేకపోతే చెప్పాలి, మమ్మల్ని పిలిపియాలి, మా ముందర అనిపించాలి. కానీ గిట్ల చెప్పుల దండలేసాము అని సరే మా పోరగాలని మరి మేము ఏమిటికి పంపినట్టు? మీ చేతులలో అవమానం పాలైతందుకు మీ చేతులతోటి చెప్పుల దండలు వేసుకుంటాను మా పోరగాళ్ళు ఉన్నది. అవి క్రమశిక్షణ లేదనుకో, క్రమశిక్షణతోటి చెప్పాలి, మాకు చెప్పాలి, మేము వస్తాము మీటింగ్ పెట్టాలి, మీ పిల్లలకి ఇట్లా చేస్తున్నాయి అని చెప్పాలి. కానీ ఏకంగా మెడల చెప్పుల దండలు వేస్తే వాళ్ళు ఈ మనసు ఎంత తోటి పొరగాళ్ళ ముందర ఎంత ఇజ్జత్ పోతుంది ఏం సంగతి. బాగానే ఉన్నది కదా మీ బడి. ఇంతకీ ఏడాకాక గిట్లా చెప్పుల దండలు ఎందుకు వేస్తారని కదా అనుమానం మీకు. చెప్తారా ఏ జిల్లా ఏ పల్లె అనేది మొత్తం మీద గిట్లా ఉంటారా పంతుళ్ళు? మేడం గారు వేసారంటే ఈ చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. గుర్తుందా ఓష్నిపాడుగాను గీదేందుల్లా పిలగాండ్లేమన్నా తప్పు చేస్తే బెదిరించి చెప్పాలి. గట్ల కాదంటే తల్లిదండ్రులకు చెప్పాలి. గంతేగాని గింత అన్నాళ్ళని చేస్తారు. తోటి విద్యార్థుల ముంగట ఇల్వదీస్తారు. ఇదే ముస్కూలు గింత ఆగమున్నది. కృష్ణా జిల్లా ఉయ్యూరు కాడ గీ ఆగం ముచ్చటైంది. క్రమశిక్షణ లేదని విద్యార్థులకు చెప్పుల దండేసిర్రు విజయసాయి స్కూల్ టీచర్లు. గింత అన్నాళ్ళని చేస్తారు అనల్లా. యూనిఫామ్ వేసుకొచ్చి చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పి షూ వేసాడని చెప్పి చెప్పులు దండేశారండి మేడం గారు, ప్రిన్సిపల్ గారు. మా బాబుతో పాటు ఇంకా 15 మందికి కూడా వేశారన్నారు. అసలు కారణం మాకు కూడా పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అలా పిల్లలకు జరిగిన అవమానం మీన గా స్కూల్ యాజమాన్యంతో ఇక కయ్యానికి దిగిండ్రు తల్లిదండ్రులు. లేకపోతే ఏం చేస్తారు? ఇంటికాడ కొట్టనోళ్ళు తిట్టనోళ్ళు ఏ మాట అలనోళ్ళు గింత అన్నాలంకి ఎత్తే ఏమన్నట్టు చెప్పుండ్రి. మంచి వేయకపోతే ఓ దెబ్బ కొట్టాలి. క్రమశిక్షణ లేకపోతే మంచి మాటతోటి చెప్పాలి. అట్లా కాదంటే బెదిరియాలి. ఇంకా ఈనకపోతే అవ్వయ్యకు చెప్పాలి. గంతేగాని గింత అన్నాలని చేస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. బాబు కూడా లేని ఆలోచన ఇస్తున్నట్టే కాదండి. ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాండి. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. గిట్లనే చేస్తారా మీరు? మేడాలా లేకపోతే ఏంది? చదువుకున్నోళ్ళు గారా గింత అన్నాలని చేస్తారా? ఇది బడనుకుంటున్నారా ఏమని చెప్పి తల్లిదండ్రులు అడగబోతే గాళ్ళకు సుత పొంతన లేని సమాధానం చెప్పిందట స్కూల్ మేనేజ్మెంట్. ఇక గిట్లున్నాకట వీళ్ళకే క్రమశిక్షణ లేదు, మళ్ళీ పిల్లల్ని క్రమశిక్షణ లేదని కొడితే ఏం తరీక చెప్పుండ్రి. గీ ముచ్చట మీద విద్యార్థి సంఘాలు పుల్లుగా గరమవుతున్నాయి. ఇక ఎవరైతే పిల్లగాండ్లకు గీ అన్నాలని జరిగిందో, ఇక ఎవరైతే గా అన్నాలని చేసిండ్రో గాళ్ళంతా కలిసి మొత్తానికైతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండ్రు గామాండిగా. పిల్లల గురించి కదండి ఇప్పుడు వాదించానండి.
ఆ ఏపీలో ఏం లేకుండా ఉక్కు పాదం మోపుతున్నారు కదా, ఈ అడ్డమైన మాదక ద్రవ్యాలు, ఈ గంజాయి, ఈ డ్రగ్స్, ఈ శాతలన్నిటికీ తాళం పెడుతున్నారు అనుకో రాదురి. చెకింగ్లు చక్కగా చేసుకుంటా ఇప్పటికే చాలా గంజాయిని పట్టుకున్నారు. ఇక పోయిన తాపంటే మన గాలిపంక సర్కారు వారి చేతిలో మంచిగానే జరిగింది వాళ్ళ బేరం. కానీ ఈసారి ఉన్నది ఏ సర్కారు? కూటమి సర్కారు. అట్లా నడవదు కదా. అడుగు అడుగు చెక్ చేసుకుంటా ఏడేళ్ళగా పోతుంది గంజాయి, ఎవడెవడు సప్లై చేస్తుండు, ఎక్కడ రవాణా అవుతుంది అనేది చక్కగా చూసుకుంటా మొత్తం భారీ ఎత్తున పడుతున్నారు అనుకో రాదురి. పాపం గంజాయి రైతులకి ఎక్కడ లేని బాధలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు సర్కారు వచ్చినాక. అబ్బా గిట్ల అయిపోయానేవరా, గింత స్ట్రిక్ట్గా ఉన్నారు, మనల్ని బేరం చేసుకొని ఇస్తలేరు. అప్పుడంటే మన జగన్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది దాంతో. కానీ ఇప్పుడు అసలు ఏం లేకుండా అయిపోయింది కదా మా పరిస్థితి అని చెప్పి అనుకొచ్చిరు అనుకో రాదురి. ఇక చూడు గీడు ఎట్లా పట్టిరో. ఇక కూటమి సర్కార్ వచ్చినాక పని మంచిగా నడతలేదు పాపం. గీ రైతులకైతే పుల్ల అన్నాలని జరుగుతుంది. వలపోతుండ్రు. ఏ రైతులంటే గంజాయి రైతులు. అవుల్లా ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుకుంటా గంజాయిని అరికడతాండ్రు కదా. ఇక ఏలూరు జిల్లాల మత్తు పదార్థాల రవాణా మీద పోలీసోళ్ళు దండిగా షేకింగుల మీద షేకింగులు ఎత్తుండ్రు, పట్టుకొని టౌన్లకు తోలుతుండ్రు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లా ఇక పోలీసోళ్ళు మొత్తానికైతే ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తాండ్రు. గండ్లనే జీలుగుమిల్లి పోలీసోళ్ళు పెట్టిన తనిఖీలల్లా పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. తాటికాయలగూడెం దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ టాటా DCM వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 598 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 598 కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరు, దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకుముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గాంజాయి కేసు ఉంది. అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ గంజాయి వృత్తిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్లాంట్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. అబ్బరే బిడ్డో, సంచిల నిండు ఉన్నట్టున్నది కదా పంట పాడుగాను. తాటియాకుల గూడెం కాడ ఉన్న ఇటు ఆంధ్ర నుంచి ఇలాంటి తెలంగాణకు నడిమిట్లున్న చెక్ పోస్టు కాడ మొత్తం ఎంకులాడితే ఇక గిట్ల పెద్ద ఎత్తున గంజాయి బయటపడ్డది. ఇక గీ ఐషర్ బండ్లే పండ్లల్లా ట్రేల నడిమిట్ల గిట్ల గంజాయి నుంచిండ్రు. తెలివి సల్లగుండా గీ తెలివేదో చదువుకున్నట్లా లేకపోతే ఏదైనా పని చేసుకున్నట్లా పెట్టుకుంటే మంచిగుండేది కాదా. ఇక గీ దంద మోపి వేసుకొని అడ్డదారులు దొక్కుకుంటా యువత నాగం చేస్తానికి కాదు. ఏం తక్కువనుల్లా 2,98,96,500 ఇలువైన 598 కిలోల గంజాయి నిల్వను పట్టుకున్నారు. అద్దాల అంగడి మాయా, దాని మాయలోన మనిషి బతుకు బొంగరమైపోయా. అద్దాల అంగడి మాయా, చల్లటి ఫ్రిడ్జ్లు పెడతారు. ఆ ఫ్రిడ్జ్లలో ఇక కూరగాయలు ఫ్రెష్ రారి మా మాటలలో. కానీ మాటలు పెట్టిరు కదా, ఇప్పుడు కూరగాయల దగ్గర నుంచి పొరగాయల చాక్లెట్ల దాకా అన్ని మాటలనే దొరుకుతాయి అన్నట్టు. ఒక్క దుగ్నంలోకి పోతే బట్టలతో సహా బడి బాసండ్ల దాకా దొరుకుతాయి కదా. అగో వాటిల్లో ఆగిడ చూడు ఏలూరు పొదిలో ఎట్లా జరిగింది. మాటలు మొత్తం కూలిపోయినాయి ఉన్నట. ఫుడ్ సేఫ్టీ అధికారులు పోయి ఒక కన్నేసిరు. ఏం సంగతి ఎట్ట అమ్ముతారు అంటే మొత్తం అసలు కథ బాగుపడ్డదట. ఇక మనకేంది ఫ్రెష్, ఇక ఫ్రిడ్జ్లో పెట్టగానే చల్లగా ఉంటాయి కదా, ఫ్రెష్ అని కొనుక్కొస్తాం మనం. కానీ అవి డేట్ అయిపోయినాయి, ఎక్స్పైర్ అయిపోయినాయి, కుళ్ళిపోయినాయి. అవి అందులో పెడితే ఇక మళ్ళీ ఇంకో దుకాణానికి ఏం పోతాం అని చేతగాక ఏమంటారు కదా, ఇదివరకు అంటే రైతుల లెక్క పెరట్లు పెంచుకోనో మంచిగా ఏది కళ్ళంకాడి పోయి కొనుడో ఇట్లాంటివి లేవు. సంతలకు పోవుడు లేదా, ఏమున్న మాటలు వచ్చినాయి, మార్కెట్లు మాయమైపోయినాయి. అగో గదే అవుతున్నది చూడుని. రైతులు పండించే పంట కంటే మాటులలో పెట్టే పండ్లే కమ్మగుంటాయని పోతే అక్కడ చూడుండ్రి ఎసోంటి పండ్లు ఎసోంటి తిండి పదార్థాలు ఉన్నాయో. ఈ నడుమ గీ మాటలలో పోవుడు పెద్ద పియాసన అయింది. వెనకట ఎంత మంచిగా ఉండే అప్పుడే వటుకొచ్చిన ఫ్రెష్ పదార్థాలు. కానీ ఫ్రిడ్జులలో పెడితే చల్లగుంటాయి, మంచిగా చూస్తారని చెప్పి తీసుకొని ఎక్కదరకు పెట్టుకొని వస్తే మన పానాల్ని మనం ఆగం చేసుకున్నంత పని అవుతున్నది. ఇక గీ మార్కాపురం జిల్లా పొదిలికాడ రియలెన్స్ మార్ట్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు పోయి దాడులు చేసిండ్రు. ఇక గిట్లా చూస్తే మొత్తం తేదైపోయినాయట. ఇక ఆగమాగం కూలిపోయిన పండ్లు ఉన్నాయట. వీటిని చూసి మొత్తం ఆలే చెత్త గుప్పల స్వయంగా తీసుకుపోయి పడేసిండ్రు. ఆహార పదార్థాల మీద అప్రమత్తంగా ఉండాలి. తయారు చేసిన తేదీ గడువు ఎట్లున్నది ఏందని తప్పనిసరి చూసుకోవాలి అని చెప్పి ఇక అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారి సారు శివతేజ చెప్పుకొచ్చిండు. ఇక చూడుండి సార్లే చెత్తలు ఎట్లా పడేస్తుండ్రో. ఇక గివనటి వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇక ఉంటా.